క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 17వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7వ వచనం నుంచి 12వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 44వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం ఆలకించాం. దావీదు మహారాజు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు సురక్షితంగా సుభిక్షంగా పరిపాలించాడు. అటు తరువాత దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి అదోనియాను రాజుగా అభిషేకించాలి అనుకున్నాడు. సువిశాల ఇశ్రాయేలు సామ్రాజ్యానికి అదోనియా రాజు అవుతాడు అనేటటువంటి ఆ పరిస్థితిలో ప్రవక్త అయినటువంటి నాతాను, తన భార్యల్లో ఒకటైనటువంటి బెత్షెబా ఇద్దరూ కూడా దావీదును పట్టుకొని అతనిని ప్రేరేపించి సొలొమోను మహారాజుని రాజుగా అభిషేకించేలా చేశారు. ఈ విధంగా దావీదు సొలొమోనును అభిషేకించగా, అటు తరువాత కాలంలో సొలొమోను మహారాజు దావీదు కోరిక మేరకు యెరూషలేములో రాజు అయ్యాడు. ఆ యెరూషలేములోనే దేవునికి దావీదు కోరిక మేరకు గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. తాను కూడా నివాసం ఉండడానికి ఒక గొప్ప రాజభవనాన్ని కూడా నిర్మించుకున్నాడు. సొలొమోను మహారాజుని యూదుల సాంప్రదాయం రాజులందరిలోనూ గొప్ప జ్ఞానం కలిగిన రాజుగా చెబుతూ ఉంది. ఈ విషయాన్ని మనం నేటి మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. అయితే దేవుడే సొలొమోను మహారాజు యొక్క జ్ఞానానికి ఆధారభూతుడని, దేవుడే సొలొమోను మహారాజును అంతటి జ్ఞానంతో అతని ముందు కానీ అతని తరువాత కానీ అంతటి జ్ఞానం కలిగిన వారు లేనంతటి గొప్ప జ్ఞానంతో ఆశీర్వదించాడన్న విషయాన్ని నేటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలో సొలొమోను మహారాజు తనకు జ్ఞానాన్ని ప్రసాదించమని, ఈ సువిశాల ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని తన తండ్రి వలె పాలించేటటువంటి గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించమని తానే స్వయంగా దేవుణ్ణి కోరుకున్న విషయాన్ని మనం మరువరాదు. ఇక్కడ దేవుని నుండి పొందిన ఈ జ్ఞానంతో సొలొమోను మహారాజు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి పట్టణాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గిబ్యోనులో సమావేశమై దేవుణ్ణి ఆరాధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల కాలం నుండి కూడా ఈ గిబ్యోనులోనే దేవుణ్ణి ఆరాధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి, ఆయన ఆరాధనకు ఈ గిబ్యోను ఒక కేంద్రంగా మారింది. న్యాయాధిపతుల కాలము నుండి కూడా ఈ ఆరాధన గిబ్యోనులో కొనసాగుతూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము ఈ విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ తరువాత దావీదు మహారాజు ఈ గిబ్యోనులోనే ప్రజలందరూ సమావేశమై దేవుణ్ణి ఆరాధించడానికి కావలసినటువంటి సమావేశపు గుడారాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు, ఈ గిబ్యోనులోనే దేవునికి బలులు అర్పించడానికి బలిపీఠాన్ని కూడా దావీదు మహారాజు ఏర్పాటు చేయడాన్ని మనము రాజుల దినచర్య మొదటి గ్రంథము 16వ అధ్యాయం 39వ వచనము, 21వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ గిబ్యోనులోనే దేవుడు ఈనాడు సొలొమోను మహారాజుకు కలలో కనిపించి ఆ రాజుతో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీకేం కావాలో కోరుకోమని దేవుడు సొలొమోను మహారాజును అడిగాడు. ఆ సందర్భంలో సొలొమోను మహారాజు, నా తండ్రి ఈ సువిశాల ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఎంతో జ్ఞానంతో సురక్షితంగా సుభిక్షంగా పరిపాలించగలిగాడు. ఇక నా వద్దకు వస్తే నేను ఆ బాలుణ్ణి ఈ రాజ్యాన్ని పాలించగలిగినటువంటి అపారమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని సొలొమోను మహారాజు కోరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా యూదులు వారిని ఏదైనా కోరుకోమని అడిగితే, అయితే ఈ లోక సంపదలను కానీ, తమ శత్రువుల నాశనాన్ని కానీ, ఈ లోకంలో గొప్ప అధికారాన్ని కానీ, గొప్ప రాజ్యాధికారాన్ని కానీ, దీర్ఘాయుష్ను కానీ కోరుకునేవాళ్ళు. కానీ ఈనాడు అలాంటివేమీ కోరుకోకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని అడుక్కున్నటువంటి సొలొమోను మహారాజు మనందరికీ నిజంగా గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుని జ్ఞానము మనకు చాలా అవసరమని, నిజానికి దేవుని జ్ఞానం అంటే ఎవరో కాదు, దేవుడేనని మనం గ్రహిస్తూ ఉన్నాం.
జ్ఞాన గ్రంథాలు దేవుడే జ్ఞానానికి ఆధారమని, సమస్త జ్ఞానము దేవుడి నుంచే వెలువడుతూ ఉందని, జ్ఞానాన్ని కలిగి ఉండడము అంటే దేవుణ్ణి కలిగి ఉండడమేనని, ఈ సృష్టికి ఈ జ్ఞానమే ఆధారభూతమని, ఈ జ్ఞానంతోనే దేవుడు ఈ సృష్టిని చేశాడని, దేవుడు వేరు జ్ఞానం వేరు కాదని, విజ్ఞానం అంటే దేవుడేనని, ఆ దేవుని నుండే సమస్త జ్ఞానం వెలువడుతుందన్న విషయాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు ఒక రీతిగా ఆలోచించినప్పుడు సొలొమోను మహారాజు దేవుణ్ణే తనకు అండగా ఉండమని, తనని నడిపించమని కోరుకున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుడు సొలొమోను మహారాజు కోరుకున్నట్లే అతనికి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించాడు. అంతేకాదు అతనికి సమస్త ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించినట్లుగా మనం పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుడు కలలో కనిపించి తన సందేశాన్ని వెల్లడి చేయడాన్ని పూర్వ నిబంధనలో మనం అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాం. ఆదికాండము 20వ అధ్యాయం 3వ వచనము, 28వ అధ్యాయం 12వ వచనము, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం మనం చూసినప్పుడు దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు కలల ద్వారా తన సందేశాన్ని అందించినట్లుగా, కలల ద్వారా వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు అదే రీతిలో సొలొమోను మహారాజుకి దేవుడు కలలో కనిపించి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఈ సువిశాల ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని, ఈ లెక్కకు మికుటమైన ఈ అశేషమైన జనాన్ని పరిపాలించడం బాలుడనైన నా వల్ల కాదు అంటూ సొలొమోను మహారాజు నీ జ్ఞానం కావాలంటూ దేవుణ్ణి అడిగాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినప్పుడు వారు 8 లక్షల మంది వరకు ఉన్నారు. అయితే ఆ రోజుల్లో ఆనాటి ప్రజలకు 8 లక్షల మంది జనం చాలా గొప్ప సంఖ్య. కాబట్టి ఈ లెక్కకు మికుటమైన అశేషమైన ఈ జనాన్ని పరిపాలించడం కష్టమని, నీ సహాయం నీ జ్ఞానం నాకు తోడుగా ఉంచమని సొలొమోను మహారాజు కోరుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కూడా సొలొమోను మహారాజు అడిగినటువంటి ఈ కోరికకు ముగ్ధుడయ్యాడు. ఆనందంతో అతడు కోరినటువంటి ఆ కోరిక మన్నించి అతనికి అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకే సొలొమోను మహారాజుకు ముందు కానీ వెనుక కానీ అంతటి జ్ఞానం కలిగిన గొప్ప రాజులు లేరన్నంత గొప్ప ఖ్యాతిని సొలొమోను మహారాజు సంపాదించుకున్నాడు. దేవుని అనుగ్రహంతో ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించగలిగాడు. ఇక నేటి సువిశేషానికి వచ్చినట్లయితే మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 44వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం సువిశేషాన్ని ఆలకించాం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు 7 ఉపమానాలను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ 7 ఉపమానాలు సహజంగా వాళ్ళ కళ్ళ ముందు జరిగేటటువంటి అనుదిన క్రియల్లో వాళ్ళు నిత్యము పరిశీలించేటటువంటి అంశాలని ఆధారంగా చేసుకొని ప్రభు ఈ ఉపమానాలు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాపంచిక అంశాలను, సంఘటనలను, అనుదినపు అనుభవాలను ఆధారంగా చేసుకొని పరలోకపు విలువలను, పరలోకపు సందేశాన్ని, దైవరాజ్యపు జ్ఞానాన్ని వెల్లడి చేస్తూ క్రీస్తు ప్రభు ఈ యొక్క 7 ఉపమానాలను తెలియచేశాడు. నేడు మనం ఆలకించినటువంటి సువిశేషంలో మనం 3 ఉపమానాలను చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానాల్లో 2 దేవుని రాజ్యం ఎంత విలువైందో, ఎంత వెలకట్టలేని మహోన్నతమైందో, దానిని సొంతం చేసుకోవడం ఎంత ఆవశ్యకమో తెలియచేశాడు. ఇక 3వ ఉపమానంలో యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన సందేశాన్ని అనుసరించడము అంటే దాని అర్థం నోటి ద్వారా ప్రభు ప్రభు అంటూ ఆయన్ను పిలవడం కాదు. తమ క్రియలతో పరలోక తండ్రి చిత్తానుసారము, క్రీస్తుని సందేశానుసారము జీవించడమే నిజమైన క్రీస్తుని విశ్వసించి అనుసరించడము అన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రభు ఈ 3వ ఉపమానాన్ని తెలియపరిచాడు. ఇక మనం ఉపమానాలను చూసినప్పుడు వెలకట్టలేని ఆణిముత్యపు ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో తమ మీద పడి తమను దోచుకుంటూ ఉండేటటువంటి శత్రువులు ఇశ్రాయేలీయులకు అనేక మంది ఉండేవాళ్ళు. శత్రువుల మధ్య నివసిస్తూ ఏ క్షణంలో ఎవరు మీద పడి దోచుకుంటారో తెలియని ఆ రోజుల్లో తమకు ప్రమాదం కలిగింది అనుకున్నప్పుడు యజమానులు తమ ఆస్తులను తీసుకుని వెళ్ళి ఏదో ఎక్కడో భూమిని తవ్వి అక్కడ పాతిపెట్టడమో, తమ పొలంలో పాతిపెట్టడమో, లేదా ఏదైనా గుర్తుపెట్టుకొని ఒక గుహ దగ్గర తమ వెలకట్టలేని ఆస్తులు దాచుకోవడమో చేస్తూ ఉండేవాళ్ళు.
అలాంటి పరిస్థితుల్లో అనుకోని సందర్భంలో ఆ యజమాని ఆ యుద్ధంలో కానీ వేరే పరిస్థితిలో కానీ మరణించిన, ఇంకా వేరే కారణం చేత బానిసగా తీసుకొని పోబడి మరలా అక్కడకు తిరిగి రావడం కుదరకపోయినా ఆ గొప్ప అమూల్యమైనటువంటి ఆ సంపదలో ఆ విధంగానే ఆ భూమిలో దాచిన చోటే ఉండిపోయేవి. అనుకోని పరిస్థితుల్లో వేరొక వ్యక్తులు ఆ తావునకు వచ్చినప్పుడు ఆ విలువైనటువంటి ఆ సంపదలు బయటపడేవి. ఇక్కడ మొదటి ఉపమానంలో ఒక వ్యవసాయి వేరొకని భూమిని దున్నుతూ ఉన్నాడు. అది అతని సొంత భూమి కాదు, కానీ అతడు ఆ విధంగా ఆ భూమిని దున్నుతూ ఉన్నప్పుడు అతనికి అమూల్యమైనటువంటి నిధి ఒకటి దొరికింది. వెంటనే అతడు వెళ్ళి తనకున్న సమస్తాన్ని అమ్మివేసి వెళ్ళి తాను దున్నుతున్న ఆ భూమిని సొంతం చేసుకున్నాడు, కొనుక్కున్నాడు. ఆ విధంగా ఆ భూమి తన సొంతమయ్యింది కాబట్టి ఆ భూమిలో ఉన్నటువంటి ఆ నిధి కూడా తన సొంతమే అవుతుంది. కాబట్టి అతడు ఆ విధంగా ఆ నిధిని సొంతం చేసుకోవడం కోసం తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఇంకొక ఉపమానంలో ఒక వర్తకుడు ఆ వెలకట్టలేని మహోన్నతమైనటువంటి విలువైనటువంటి ఒక ఆణిముత్యాన్ని కనుగొన్నాడు. అతడు వెంటనే వెళ్ళి తనకున్న సమస్తాన్ని ఆస్తిపాస్తులన్నిటినీ కూడా అమ్మివేసి ఆ అమూల్యమైనటువంటి ఆణిముత్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ ఈ రెండు ఉపమానాలలో ఆ వెలకట్టలేని గొప్ప సంపద, ఆ వెలకట్టలేని మహోన్నతమైనటువంటి ఆ ఆణిముత్యము మరేదో కాదు, దేవుని రాజ్యమే. దేవుని రాజ్యము ఎంత గొప్పదంటే మన ఈ లోకపు సంపదలు, ఈ లోకపు పేరు ప్రఖ్యాతులు, ఈ లోక సుఖభోగాలన్నిటికంటే కూడా దేవుని రాజ్యము విలువైనది, మహోన్నతమైంది. ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఆ పొలం దున్నే వ్యవసాయి కానివ్వండి, లేకపోతే వ్యాపారం చేసుకుని వర్తకుడు కానివ్వండి గుర్తించారో, వెంటనే ఈ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని, ఆ అమూల్యమైనటువంటి సంపదను సొంతం చేసుకున్నారు. కాబట్టి ఈనాడు మనం కూడా దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకునే బిడ్డలుగా, దేవుని రాజ్యపు విలువలతో జీవించే వ్యక్తులుగా, ఆ దేవుని రాజ్యపు వారసులుగా మనము జీవించి ఆ ప్రభు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని, ఆ వెలకట్టలేని దైవపుత్రత్వాన్ని మనం సొంతం చేసుకోవాలి అని చెప్పి ప్రభు ఈనాడు ఈ ఉపమానాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు ఇంకొక ఉపమానాన్ని చెప్పాడు. సముద్రంలోనికి విసరబడి అన్ని రకాల చేపలను పట్టుకొని లాగినటువంటి వల ఉపమానాన్ని ప్రభు మనకు తెలియజేశాడు. దేవుని రాజ్యం ఈ విధంగా ఉంది అన్నాడు. దేవుని సందేశం ప్రకటించబడినప్పుడు అనేకమైనటువంటి జాతులకు చెందిన, మనస్తత్వాలకు చెందిన, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇదిగో ఈ దేవుని రాజ్యంలోనికి ఆకర్షించబడతారు. అయితే దేవుని రాజ్యానికి పిలువబడిన వారు మాటలతో ప్రభు ప్రభు అంటూ, మాటలతో మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ, మాటలతో మేము క్రీస్తుని శిష్యులమని చెప్పుకుంటూ జీవిస్తే సరిపోదు. వాళ్ళు ఖచ్చితంగా తమ జీవితంలో ఆ దేవుని సందేశాన్ని ఆలకించి ఆ పరలోకపు తండ్రి చిత్తానుసారము జీవిస్తూ ఆ సందేశాన్ని జీవితంలో క్రియల్లో పాటించుకుంటూ జీవించవలసిన వాళ్ళై ఉన్నారు. నోటి మాటలతో మేము క్రీస్తుని అనుచరులమని చెప్పుకుని జీవించే వాళ్ళు తమ విలువను కోల్పోతారు. ఇదిగో అంతిమ దినమున దేవదూతలు వచ్చినప్పుడు వారు పనికి వచ్చే చేపలను, పనికిరాని చేపలను, వల ఒడ్డుకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వల విసిరినటువంటి ఆ జాలరులు పనికి వచ్చే చేపలను ఏ విధంగా అయితే భద్రపరుచుకుంటారో ఆ విధంగానే దేవదూతలు వచ్చి దేవుని వాక్యానుగుణంగా దైవ చిత్తానుసారము జీవించిన వారిని అందరినీ కూడా దేవుని రాజ్యానికి, ఆ బహుమానానికి తీసుకుని వెళతారు. కానీ విలువలేనటువంటి, పారవేయదగినటువంటి ఆ చేపలు ఆరని అగ్నిలో పారవేయబడతాయి. ఈ విధంగా ఎవరెవరైతే దేవుని యొక్క రక్షణ సందేశాన్ని తమ జీవితంలో పాటించకుండా విలువను కోల్పోయి జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా ఇదిగో శిక్షను కొని తెచ్చుకుంటారు. వాళ్ళ యొక్క లెక్కలేనితనం వల్ల, వారి యొక్క అవిశ్వాసం వల్ల నోటితో మాత్రమే ప్రభు ప్రభు అంటూ పిలిచి దేవుని చిత్తాన్ని, దేవుని సందేశాన్ని తమ జీవితంలో క్రియల్లో అశ్రద్ధ చేసిన వారందరూ కూడా ఈనాడు అంతిమ దినమున శిక్షను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితంలో
క్రీస్తుని యొక్క సందేశానికి విలువనిచ్చి ఆ దైవరాజ్యపు విలువలను జీవితంలో పాటిస్తూ క్రీస్తుని సందేశాన్ని మన క్రియల్లో పాటిస్తూ ఆ పరలోకపు వారసత్వాన్ని, ఆ నిత్య జీవపు వారసత్వాన్ని, ఆ పరలోకపు తండ్రి బిడ్డలమనే వెలకట్టలేని ఆ వారసత్వాన్ని మనం సొంతం చేసుకుని విలువైనటువంటి జీవితాలు జీవించాలని ప్రభు ఈనాడు మనందరినీ కోరుతూ ఉన్నాడు. నిజమైన జ్ఞానము దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆయన చిత్తానుసారము జీవించడం ద్వారానే మనము సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. దేవుని యొక్క వాక్యాన్ని అంటిపెట్టుకుని దైవ చిత్తానుసారము జీవించువాడే జ్ఞాని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అన్న విషయాన్ని జ్ఞాన గ్రంథాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మన జీవితంలో మనల్ని నిజమైన జ్ఞానులుగా, ఆ దేవుడిచ్చే బహుమానానికి వారసులుగా మారుస్తూ ఉంది. దేవుని సందేశాన్ని మన జీవితంలో పాటిద్దాం. వెలకట్టలేని మహోన్నతమైన దైవరాజ్యానికి విలువనిద్దాం. దైవరాజ్యపు విలువలతో జీవిద్దాం. క్రీస్తు స్థాపించిన ఆ దైవరాజ్యాన్ని, క్రీస్తుని సందేశాన్ని మన జీవితంలో క్రియల్లో పాటించుకుంటూ ఆ దైవరాజ్యానికి వారసులుగా మనం రూపొందుదాం. మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. అప్పుడే మనం నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళమన్న విషయాన్ని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. దేవుడిచ్చే ఆ విజ్ఞానాన్ని సొంతం చేసుకున్న బిడ్డలుగా మనం జీవించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క సందేశాన్ని మన క్రియల రూపంలో మన జీవితంలో పాటించే వాళ్ళమై ఉండాలి. సొలొమోను మహారాజు అంతటి వాడే ఎంతటి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందినప్పటికీ అతడు స్త్రీలోలుడై తనకు వస్తున్నటువంటి ఆ కీర్తికి, ఆ పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బై దేవుణ్ణి అశ్రద్ధ చేసి అజ్ఞానంతో విగ్రహారాధనకు పాల్పడి తన జీవితాన్ని ఏ విధంగా దేవుడి నుంచి దూరం చేసుకొని శాపగ్రస్తం చేసుకున్నాడో మనం సొలొమోను యొక్క జీవిత చరిత్రలో అతని చర్మాంకంలో మనం గమనిస్తూ ఉన్నాం. సొలొమోను మహారాజు అంతటి వాడికే, అంతటి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందిన వాడికే దేవుణ్ణి అశ్రద్ధ చేసి ఈ లోకపు పొగడ్తల్లో, ఈ లోకపు ధన వ్యామోహంలో, సంపదల్లో పడిపోయి తన జీవితాన్ని దేవునికి దూరం చేసుకుని శాపగ్రస్తం చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మనం మరి ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంతగా దేవుణ్ణి మనం అంటిపెట్టుకొని జీవించాలో, దేవునికి భయభక్తులు కలిగి జీవించాలో, ఆయన సందేశానుసారము ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో పాటించుకుంటూ జీవించి మన జీవితంలో నిజమైన జ్ఞానాన్ని మనం ఏ విధంగా పెంచి పోషించుకోవాలో నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తులుగా జీవించమని, దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించమని, దైవ చిత్తానుసారం జీవించమని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా నిజమైన జ్ఞానాన్ని, ఆ దేవుణ్ణి సొంతం చేసుకుని ఆయన చిత్తానుసారం జీవించి ఆయన సందేశాన్ని పాటించి మన జీవితాలను ధన్యం చేసుకునే నిజమైన జ్ఞానులుగా రూపొందడానికి కావలసిన శక్తిని మనకి అనుగ్రహించమని ఆ ప్రభుని అడుగుదాం. ఆ జ్ఞానమే అయిన దైవం తన జ్ఞానాన్ని మనకిచ్చి మనం ఎల్లప్పుడూ ఆ ప్రభుని అంటిపెట్టుకొని జీవించే బిడ్డలుగా మార్చి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.